హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను ఒక మంచి టిప్ అండి. బెడ్షీట్ వాడుకున్న తర్వాత బెడ్షీట్ చిరిగిపోతే ఈ గలేబీలన్నీ ఊరికే అలాగే ఏం చేయాలో తెలియదు. అలా కబోర్డ్లోనే ఉంటాయి కదా. అలాంటి ఇదిగో బెడ్షీట్ అయితే నాకు ఇది చిరిగిపోయింది, తీసేసాను. ఈ గలేబీలు మాత్రం ఉండిపోయినాయి. ఈ గలేబీతో మీకు కిచెన్ ఆర్గనైజర్ ఇది ఎలా అయినా వాడుకోవచ్చు. మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది క్లాత్ వేస్ట్ అవ్వకుండా, అలాగే పెద్ద స్టిచ్చింగ్ కూడా అవసరం లేదు. చిన్నపాటి కటింగ్ అండ్ స్టిచ్చింగ్తో ఇది ఆర్గనైజర్ చేసుకోవచ్చు. ఇది ఎలాగో చూద్దాం. ఒక గలేబీ, ఇది గలేబీ బాగుంది. ఇది కాకపోతే ఏంటంటే బెడ్షీట్ పోయింది. ఇది ఇలా తీసుకుని నీట్గా మడతలు లేకుండా నీట్గా చేసుకుని ఇది ఇలా ఫోల్డ్ చేయాలి. డబుల్ ఇలా ఉంది కదా, ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకుని నీట్గా మడతలు లేకుండా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక 7 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దాన్ని ఇది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న ఈ చివర్ని కొంచెం విప్పేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసుకుంటాం అనమాట. ఈ చివరి కుట్టు కొంచెం ఇంతవరకు, అలాగే ఇటువైపు కూడా ఇంతవరకు. ఓకే, ఇటువైపు ఇక్కడ కట్ చేసాము. కట్ చేసిన దాన్ని మనం ఈ పొడవు ఇలా పెట్టుకోవాలి. ఇదంతా వెడల్పు ఉందో అంతకి కొంచెం అంత ఇక్కడ స్టిచ్చింగ్ వదిలేసి, ఇది చూసారా అర్థం, ఇక్కడ కొంచెం అలాగే ఇక్కడ కొంచెం మార్క్ చేసుకుని ఇది స్టిచ్చింగ్ అనమాట. ఇటువైపు కూడా కొంచెం స్టిచ్చింగ్ వదిలేసుకోవాలి. అలా వదిలేసుకున్న తర్వాత ఇలా ఒక 5 ఇంచుల వరకు ఈ పొడవు అనేది తీసుకోవాలి. అలా ఇలా మార్క్ చేసిన దాన్ని కట్ చేసుకోవాలి. ఇలా అలాగే ఒక పీస్ తీసుకున్నాం కదా, అలాగే సేమ్ మళ్ళీ ఇటువైపు కూడా ఇలా పెట్టేసుకుని దీని మీద సేమ్ ఇది ఎంత ఉందో అంతా ఇలా తీసేసుకోవాలి. ఇలా అలాగే ఇటువైపు కూడా ఇంకొక పీస్, ఇలా 3 పీసులు తీసుకుని ఇంచులు మార్క్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి. వెడల్పు వచ్చేంత 1 ఇంచు కానీ 1.5 ఇంచు కానీ తీసుకోవాలి. హ్యాంగ్ చేసుకోవడానికి మాత్రమే ఈ క్లాత్ అనమాట. ఇలా ఓకేనండి. ఇది ఎంతవరకు కటింగ్ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుని మనం స్టిచ్చింగ్లో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం విప్పాం కదా, ఈ విప్పిన దాన్ని ఇలా ఇటువైపు కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ చేసుకుని చివరిని ఇలా లాక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత కట్ చేసిన ఈ పీసుల్ని దీని మీద ఇలా పెట్టేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చుకుని ఇలా చూసారు కదా, ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. దీనికి టచ్ అయ్యేటట్టు ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఈ గ్యాప్ అనేది కొంచెం గ్యాప్ ఉంచుకుని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని అర్థమైంది కదా, ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి.
ఈ కుట్టింది మాత్రం పైకి పెట్టుకోవాలి. ఇలా ఇలా పెట్టేసుకుని జరిగిపోతుంది అనుకుంటే ఒక పిన్ అనేది పెట్టేసుకోవచ్చు. అలా ఇసాగాను ఇటువైపు కొంచెం మనం స్టిచ్చింగ్ ఉండేలా చూసుకోవాలి. ఇలా ఒక పిన్ అనేది పెట్టేసుకుని చూసారు కదా, ఇలా పెట్టేసుకున్న తర్వాత సమానంగా ఫోల్డ్ చేసుకుని ఇలా ఫస్ట్ కంపల్సరీ లాక్ చేసుకోవాలి ఇక్కడ. అండి ఇలా 3 స్టెప్స్ కింద మనం ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇలా ఇది మనం ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి 2 ఇంచులకి ఇటు 2 ఇంచులకి ఇటు 2 ఇంచులకి ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూస్తారు కదండి, ఈ విధంగా ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. మనం చూస్తారు కదండి, కిచెన్లో అయితే ఇలా యూస్ చేసుకోవచ్చు. చాలా నీట్గా మనం స్పూన్స్ ఎక్కడెక్కడ పెట్టాము అనేది కూడా చాలా ఈజీగా మనకి క్లియర్గా తెలుస్తుంది. తీసుకోవడానికి కూడా చాలా ఈజీ అవుతుంది అన్నమాట. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. అది కూడా మనం తయారు చేసుకున్న ఐటమ్ అనేసరికి మీకు ఇంకా బాగా అనిపిస్తుంది కదా. ఓకేనండి, వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. వీడియోని హైప్ చేయండి.